సిఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. హాయ్ ఫ్రెండ్స్, డిగ్రీలు పీజీలు చదివిన ఉద్యోగ నోటిఫికేషన్ లేక బర్రెలు కాస్తున్నా అంటూ సోషల్ మీడియాలో సంచలనం రేపిన శిరీష 2 తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయింది. ఆ ఒక్క వీడియో ఓవర్ నైట్ లో ఆమెను స్టార్ని చేసింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన శిరీష తెలంగాణ రాజకీయాల్లో ఓ ప్రభంజనం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తానని బర్రెలకు ప్రకటించింది. ఇంతలోనే పెళ్లిపీటలెక్కేసింది. ఇక ఈ పెళ్లికి సంబంధించి ప్రతి వీడియోను ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చింది. రీసెంట్ గా తన ప్రీ వెడ్డింగ్ షూట్ కు సంబంధించిన వీడియో పెట్టింది. అయితే ఈ వీడియో గురించి ఇప్పుడు బర్రెలక్క యాక్షన్ తీసుకుంటా అంటుంది. అసలు ఏం జరిగింది? తెలంగాణ రాష్ట్ర నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన బర్రెలక్క అలియాస్ శిరీష నిరుద్యోగంపై చేసిన వీడియో అప్పట్లో సంచలనం సృష్టించింది. గతేడాది డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. ఎన్నికల్లో ఆమె ఓడిపోయినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఓడిపోయినా కూడా ఎంతో మంది యువతలో స్ఫూర్తిని నింపింది. తాను ఓడిపోయినా పర్వాలేదు, తన పోటీ కేవలం యువతను మేల్కొల్పేందుకు మాత్రమే అంటూ అప్పట్లో బర్రెలక్క చెప్పింది. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చింది శిరీష. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా పార్లమెంటు ఎన్నికల్లోనూ పోటీ చేస్తానని చెప్పిన శిరీష సడన్ గా తన పెళ్లి గురించి అందరితో షేర్ చేసుకుంది. నాగర్ కర్నూలుకు చెందిన వెంకటేష్ ను పెళ్లి చేసుకుంటున్నానని పెళ్లి పత్రికతో పాటు ఎంగేజ్మెంట్ వీడియోస్, ఫొటోస్ కూడా తన అభిమానులతో పంచుకుంది శిరీష. అయితే రీసెంట్ గా శిరీష ప్రీ వెడ్డింగ్ షూట్ కి సంబంధించిన ఓ వీడియో తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసింది. ప్రీ వెడ్డింగ్ కోసం స్పెషల్ సాంగ్ క్రియేట్ చేసుకున్నారు. ఓ శిరీష నా శిరీష అంటూ సాగిపోయే ఈ స్పెషల్ సాంగ్ ను నా అనిత సింగర్ నాగరాజు పాడారు. అయితే కొంతమంది అత్యుత్సాహవంతులు ఈ ప్రీ వెడ్డింగ్ సాంగ్ ను డౌన్లోడ్ చేసి తమ యూట్యూబ్ ఛానల్స్ లో అప్లోడ్ చేశారు. దీనిపై బర్రెలకు సీరియస్ అయింది. వాళ్లకు వార్నింగ్ కూడా ఇచ్చింది. మా ప్రీ వెడ్డింగ్ వీడియో రిలీజ్ చేశా. చాలా మంది యూట్యూబర్లు ఆ సాంగ్ డౌన్లోడ్ చేసి వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ లో పెట్టుకుంటున్నారు. నేనైతే దీనిపై 100% స్ట్రైక్ వేస్తా. ఎందుకంటే మేము స్పెషల్గా రాయించుకున్న సాంగ్ ఇది. ఇంతకు ముందు ఎలక్షన్ టైం అంటే ఓకే, కానీ అప్లోడ్ చేసుకున్నాం, ఏం అనుకోలేదు. అయితే తర్వాత క్లెయిమ్స్ పడ్డాయి, కానీ కాపీరైట్స్ పడ్డాయి, నాకు సంబంధం లేదు. ఈ సాంగ్ నేను రాయించుకున్నా, ఎవరు అప్లోడ్ చేసుకున్నా నేను స్ట్రైక్ వేస్తా, క్లెయిమ్ చేస్తా అంటూ చెప్పుకొచ్చింది. తర్వాత ఏంటి అక్క ఇలా చేసామని బాధపడొద్దు అంటూ లైఫ్ లాంగ్ గుర్తుండేలా నా ఛానల్లో మాత్రమే ఉండేలా ఈ పాట క్రియేట్ చేసుకున్నా అంటూ వార్నింగ్ ఇచ్చింది బర్రెలక్క. హాయ్ అండి అందరికీ. ఈ రోజైతే ప్రీ వెడ్డింగ్ సాంగ్ నేను అప్లోడ్ చేసిన కదా, చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆ సాంగ్ ని డౌన్లోడ్ చేసుకొని వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ అలా పెట్టుకుంటారు. నేనైతే 100% స్ట్రైక్ వేస్తా. ఎందుకంటే మేము రాయించుకున్న సాంగ్ ఇది. ఇంతకు ముందు ఎలక్షన్ టైంలో అంటే ఓకే అప్లోడ్ చేసుకున్నారు, నేను ఏం అనలేదు. తర్వాత క్లైమ్స్ పడ్డాయి, స్ట్రైక్స్ పడ్డాయి, కాపీ రైట్స్ కూడా పడ్డాయి. సో వాటికి నాకు సంబంధం లేదు. ఈ సాంగ్ మొత్తం నేను రాయించుకున్న సాంగ్ కాబట్టి ఎవరు అప్లోడ్ చేసుకున్నా కానీ నేను స్ట్రైక్స్ వేస్తా, క్లైమ్స్ కూడా వేస్తా. తర్వాత ఏంటక్క ఇలా చేసామని అయితే బాధపడొద్దు. సో నేను ఇది నాకు లైఫ్ లాంగ్ గుర్తుకుండేలా, ఓన్లీ నా ఛానల్లో ఉండేలా నేను స్పెషల్గా రాయించుకున్న సాంగ్ ఇది. సో తర్వాత మీరు బాధపడొద్దు, ప్లీజ్ ఎవరి ఛానల్ అప్లోడ్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.